మనకే ఆన్లైన్లో చూస్తే బోలెడని ప్లాట్ఫామ్స్ కనిపిస్తాయి కదా, కానీ వాటిలో కొన్ని చాలా స్పెసిఫిక్గా ఒక గ్రూప్ని మాత్రమే టార్గెట్ చేస్తాయి. అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ మీడియా ప్లాట్ఫామ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. దాని పేరు స్టార్ హిందీ ఫెమ్. అసలు దీని కథేంటి, ఎవరికోసమిది, పదండి చూద్దాం. సరే, ముందుగా అసలు ఈ ప్లాట్ఫామ్ ఏంటి, దీని మెయిన్ పర్పస్ ఏంటి అనే దాంతో మొదలు పెడదాం. చూడండి, స్టార్ హిందీ ఫెమ్ అనేది జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ లాంటిది కాదు. దీని గోల్ చాలా క్లియర్. అదేంటంటే తమ ఆడియన్స్కి స్పిరిచువల్ గైడెన్స్, ఒక రకమైన ఆధ్యాత్మిక ఫుల్ఫిల్మెంట్ ఇవ్వడం. వాళ్ళు చేసే ప్రతి కంటెంట్ వెనుక ఉన్న కోర్ ఐడియా ఇదేనమాట. మరి ఈ స్పిరిచువల్ గైడెన్స్ అంతా ఎవరికి? ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ ప్లాట్ఫామ్ అందర్నీ ఇంప్రెస్ చేయాలని అస్సలు అనుకోవట్లేదు. వాళ్ల ఫోకస్ అంతా కేవలం ముస్లిం మహిళలు ఇంకా పిల్లలపైనే. ఇంత స్పెసిఫిక్గా ఒకే ఆడియన్స్ని టార్గెట్ చేయడం వల్ల వాళ్ల కంటెంట్ ఎలా మారిపోయిందో చూడాలి కదా. సరే, ఇంత స్పెసిఫిక్గా ఉన్న ఆడియన్స్ని రీచ్ అవ్వాలంటే కాస్త స్పెషల్ ఉండాలి కదా. అందుకే వీళ్ళు 3 డిఫరెంట్, చాలా పవర్ఫుల్ ఫార్మాట్స్ వాడుతున్నారు. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఓకే, ఫస్ట్ ఫార్మాట్ ఇస్లామిక్ మోటివేషన్. అంటే ఏంటంటే వాళ్ళ ఫాలోవర్స్ నమ్మకాన్ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి రోజూ చిన్న చిన్న రిమైండర్స్ పెడుతుంటారు, మంచి మోటివేషనల్ స్పీచులిస్తుంటారు. ఇదంతా ఎందుకంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వదిలేయడం కాదు వాళ్ళుద్దేశం. వాళ్ళ డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోవాలి. అదే ప్లాన్. ఇక రెండో ఫార్మాట్ వచ్చేసి ఇది ఇంకాస్త డీప్గా ఉంటుంది. అంటే ఊరికే ఎవరో చెప్పిన ఒపీనియన్స్ కాకుండా డైరెక్ట్గా ఇస్లాం మూల గ్రంథాలైన ఖురాన్, హదీసుల నుంచి తీసుకున్న టీచింగ్స్ పైనే ఫోకస్ పెడతారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చెప్పే విషయానికి ఒక అథెంటిసిటీ, ఒక నమ్మకం వస్తుందన్నమాట. ఇక మూడోది, ఫైనల్గా మనందరికీ చాలా ఈజీగా కనెక్ట్ అయ్యే ఫార్మాట్. అదేంటో తెలుసా? స్టోరీ టెల్లింగ్. ఇన్స్పిరేషనల్ కథలు చెప్పడం ద్వారా వాళ్ళు చెప్పాలనుకున్న మెసేజ్ని చాలా ఎఫెక్టివ్గా, సింపుల్గా, ముఖ్యంగా బాగా గుర్తుండిపోయేలా చెప్తారనమాట. సో, మోటివేషన్, టీచింగ్స్, స్టోరీస్ చూశారు కదా. ఈ 3 ఫార్మాట్లో వేర్వేరుగా కనిపించినా ఇవన్నీ కలిసి ఒకే ఒక్క పెద్ద లక్ష్యం కోసం పనిచేస్తున్నాయి. ఏంటా ఫైనల్ గోల్? ఇప్పుడు చూద్దాం. ఇదే వాళ్ల మిషన్ స్టేట్మెంట్. హిందుస్థానీ మహిళలు ఇస్లామిక్ సూత్రాల వెలుగులో జీవించేలా ప్రేరేపించడం, వాళ్లకు మార్గనిర్దేశం చేయడం. చూడండి, ఈ మాటల్లో ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు, దాపరికం లేదు. వాళ్ల ఉద్దేశం ఎంత క్లియర్గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉందో మనకిక్కడే అర్థమైపోతోంది. అయితే స్టార్ హిందీ ఫెమ్ అనేది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలా ఒక స్పెసిఫిక్ గ్రూప్ని, ఒక కల్చర్ని టార్గెట్ చేసి మీడియాను క్రియేట్ చేసినప్పుడు బయట ప్రపంచానికి ఆ సమాజం గురించి ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది? వాళ్ల గురించి మన అవగాహన ఎలా మారుతుంది? ఇది నిజంగా మనమందరం ఆలోచించాల్సిన విషయం.